पंचपादप पुष्पदग्धपदाम्बुजद्वयशोभितं भाललोचन जातपावकदग्धमन्मथ विग्रहं भस्मदिग्धकलेबरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यसि वै रम। శ్రీమల్లికార్జున మహేశ్వర సుప్రభాత స్తోత్రం పఠంతి బిబియే మనుజా ప్రభాతే. ఎవరైతే ప్రతిరోజు ప్రభాత కాలమునందు ఈ మల్లికార్జునుని యొక్క సుప్రభాతమును చదువుతున్నారో వాళ్ళు ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందుతారు. భగవన్నామమును పలకడం చేత భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అన్నది వ్యవస్థీకృతమైన సిద్ధాంతం. అందులో కలవు నామ సంకీర్తన. ఈ యుగంలో నామ సంకీర్తనం కన్నా గొప్పది లేదు. శ్రీశైల సుప్రభాతంలో ఉన్నదంతా నామ సంకీర్తనమే. ప్రతిరోజు ప్రభాత కాలంలో శ్రీశైల సుప్రభాతాన్ని పలికిన వాడికి ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషము కలిగి పాపములు భంజింపబడి సమస్త సుఖములు కలుగుతాయనడంలో అనుమానం ఎందుకు ఉండాలి? అందుకే శ్రీమల్లికార్జున మహేశ్వర సుప్రభాత స్తోత్రం పఠంతి బిబియే మనుజా ప్రభాతే తే సర్వ సౌఖ్యమనుభూయ పరానమాప్యం శ్రీశాంభవం పదమమాప్యముదం లభంతే. శంభుదేవుని యొక్క లోకం అంటే వాడు శరీర పతనానంతరము కైలాసమును పొందడానికి కావలసినటువంటి మానసికమైన అధ్యవసాయమును కూడా పొందుతాడు. చదవగా చదవగా చెప్పగా ఎప్పుడో అప్పుడు ప్రశ్న వస్తుంది, ఏమండి ఈ సుప్రభాతం ఎందుకండి ఇలా ఉంది అని అడుగుతాడా? అడగడా? అడిగిన తర్వాత నామాల యొక్క వైభవాన్ని తెలుసుకుంటాడు. ఆ నామాలు చెప్తున్నప్పుడు పారవస్యం పెరుగుతుంది. శివుడికి తనకి ఉన్న అనుబంధం తెలుస్తుంది. ఆ శివుడు వినా నాకేం అక్కర్లేదని శివుడి పాదములు పట్టుకుంటాడు. పట్టుకున్న కారణము చేత చిట్ట చివరికి శివుని యందే ఐక్యమవుతాడు. ఇహమునందు సుఖములను దగ్గర నుంచి చిట్ట చివర కైవల్య ప్రాప్తి వరకు ఇవ్వగలిగినటువంటి సారము ఈ సుప్రభాతమునందు నిక్షేపింపబడినది. అందుకని నువ్వు ప్రతి ప్రభాత కాలమునందు ఈ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతాన్ని చదవడం అలవాటు చేసుకో. మల్లికార్జున సుప్రభాతం అని ప్రస్తావించినప్పుడు కేవలము శివుడంటే త్రిమూర్తులలో ఒకడన్న భావన చేసి ఇతరుల యందు భేదభావన పెట్టుకోవద్దు. అందుకే సృష్టం తజైవ జగదేత దశేషమీశ రక్షా విధిశ్చ తవకీనః సంహార శక్తిరిపి శంకర కింకరీతే శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. లోకములను సృష్టి చేసినవాడు, నిలబెట్టినవాడు, ప్రళయమునందు కలిపేటటువంటి వాడు, మూడు మూర్తులుగా ఉండి చిట్ట చివరికి ఒక్కటిగా భాషించేవాడు ఆ శంకరుడు సుమా. తప్ప శంకరుడంటే శంకరుడే, మిగిలిన వారికన్నా భిన్నమన్న భావన పొందవద్దు. అంత విశాల హృదయంతో మాట్లాడి తత్వమును తత్వముగా ఆవిష్కరించినటువంటి సారవంతమైన సుప్రభాతము మల్లికార్జున సుప్రభాతం. మల్లికార్జునుని లే 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 అనగా ఎక్కడో అక్కడ ఆయన నిద్ర లేచాడన్న భావన మీకు కలుగుతుందా? కలగదా? ఆయన నిద్ర లేచినప్పుడు మీరు ఎలా కనిపించాలి ఆయన మీకని మొట్టమొదట అడిగారు మీరు. కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఒండుల సమాగమ స్వరూపం కావాలని అడిగారు. అలాగే ఆయన ప్రత్యక్షం అయ్యాడని మానసికమైన అనుభూతి. అందుకే నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమశివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అదొక గొప్ప పరవశం. ఆ ఎదురుగుండా తెర తీయగానే లింగం కనపడగానే ఏ భావన అంటే పీఠం అంబమయం సర్వం శివలింగ ఇష్టచిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. వేదాంత డిండిమల్లో శంకర భగవత్పాదులు. పీఠమే భ్రమరాంబ, చిన్మయమే శివలింగము. ఇద్దరు విడివడకుండా కలిసి ఉన్నారు కాబట్టి నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం. వాళ్ళు కాలాతీతులు. వాళ్ళు ఎప్పుడు
అలాగే ఉంటారు. ఎందుకనంటే సూర్యచంద్రుల కదలిక యందు లోకములన్నీ కూడా వృద్ధాప్యమును పొందుతాయి. సూర్యచంద్రులు ఇద్దరు వాళ్ళకి నేత్రములు, ఆ తల్లికి చెవికి కుండలములు. కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రభావితం చేస్తారు? వాళ్ళు కాలమునకు లొంగేవాళ్ళు గారు కాబట్టి ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. నవయవ్వనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం, ఒకరినొకరు గాఢముగా కౌగలించుకొని దర్శనమిచ్చారు. ఏమిటి దాని అర్థం అంటే, ప్రకృతి పురుషుడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే దాని యందు ఒక స్పష్టత ఉంటుంది. పాలు ఉండి తెల్లతనం లేకపోతే అవి పాలని ఎవరనరు. పువ్వు ఉండి సువాసన లేకపోతే అది పువ్వని ఎవరూ తెలుసుకోరు. వాహనం ఉండి వేగము లేకపోతే దాన్ని వాహనమని అంగీకరించరు. చంద్రుడు ఉండి కాంతి లేకపోతే అది చంద్రుడు అనరు. రెండు కలిసి ఉన్నప్పుడే అది కౌగిలింత అని ప్రతిపాదన. అందుకని నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. వృషభకేతనంతో ఉంటాడు. వృషభం అంటే ధర్మం. అందుకే రుద్రుడు అని పేరు. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః అని. వేదమంత్రముల చేత ధర్మమేది అన్నది చెప్పి ఆ ధర్మమును పాటించాలన్న అనురక్తి కల్పించేవాడెవరో ఆయనని రుద్రుడని పిలుస్తారు. అది ఎదురుగుండా నందివాహనంగా ఉంటుంది. అందుకని వృషభ కేతనంతో ఉంటాడు, వృషభాన్ని వాహనంగా పొంది ఉంటాడు. కాబట్టి అటువంటి స్వరూపము కలిగినటువంటి వాడా నీకు నమస్కారం. అయితే మల్లికార్జున సుప్రభాతంలో ఉన్న విచిత్రం ఏమిటంటే, సుప్రభాతం తర్వాత స్తుతి పాఠం ఉంటుంది, స్తోత్రం ఉంటుంది, తర్వాత ప్రపత్తి. ప్రపత్తి అంటే శరణాగతి. స్తుతి పాఠం ఉండడం వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? మీకు ఎప్పుడైనా చాలా ప్రేమ కలిగిన వాళ్ళని చూడాలి చూడాలి చూడాలని మీకు అనిపించింది అనుకోండి, వాళ్ళు మీకు కనపడ్డారనుకోండి, మీరేం మాట్లాడతారు? మీ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి మాట్లాడతారు. ఆయన వైభవాన్ని మీరు స్తుతిస్తున్నప్పుడు మీకు సంతోషం, ఆ కీర్తన యందు సంతోషం. మీ సంతోషము ఉద్భుతమైందని చెప్పడానికి ప్రపత్తిని చెప్పకుండా స్తుతి పాఠాన్ని తీసుకొచ్చారు. అందుకే అది శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం చ మదం స మదాసు రనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని చెప్తూ శివానందలహరిలోంచి 3 శ్లోకాల్ని అక్కడ తీసుకున్నారు. భృంగిచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృతః సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.